8 మార్క్స్ సిరీస్ లో లాస్ట్ చాప్టర్ దట్ ఈస్ న్యూక్లియై. సో ఈ చాప్టర్ ని కూడా క్లియర్ గా చూసుకోండి. వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ చాప్టర్ అండ్ కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది 8 మార్క్స్ కి. 8 మార్క్స్ సిరీస్ లో లాస్ట్ చాప్టర్ దట్ ఈస్ న్యూక్లియై. సో ఈ చాప్టర్ ని కూడా క్లియర్ గా చూసుకోండి. వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ చాప్టర్ అండ్ కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది 8 మార్క్స్ కి. ఒకటి వచ్చేటప్పటికల్లా న్యూక్లియర్ రియాక్టర్ యొక్క కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ మీద, రెండోది ఆర్టిఫిషియల్ రేడియో యాక్టివిటీ అండ్ ఆర్టిఫిషియల్ రేడియో యాక్టివిటీని ఉపయోగించుకుని లా ఆఫ్ డిసింటిగ్రేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం. దీంతో పాటు అప్పుడప్పుడు మీకు మాస్ డిఫెక్ట్ అంటే ఏంటి, బైండింగ్ ఎనర్జీ అంటే ఏంటి, బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియన్ అంటే ఏంటి, దీని మీద కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కాబట్టి ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. నా 1 by 1 క్వశ్చన్స్ ని డిస్కస్ చేద్దాం. అండ్ ఆబ్జెక్టివ్లీ వచ్చేటప్పటికల్లా న్యూక్లియర్ చాప్టర్ నుంచి అడిగినప్పుడు దీంట్లో స్టెల్లార్ ఎనర్జీ, దీని మీద కూడా 4 మార్క్స్ ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టెల్లార్ ఎనర్జీలో మళ్ళీ మీకు రెండు ఉంటాయి, నైట్రోజన్ సైకిల్, కార్బన్ నైట్రోజన్ సైకిల్. దీని మీద కూడా మీకు క్వశ్చన్స్ అడుగుతున్నాడు. దట్ ఈస్ హైడ్రోజన్ సైకిల్ అండ్ కార్బన్ హైడ్రోజన్ సైకిల్. దీన్ని కూడా ఒకసారి ప్రాపర్లీ చూసుకోండి. నో 1 by 1 గనక దీనిలో వచ్చే మెయిన్ క్వశ్చన్స్ ని డిస్కస్ చేసుకుంటే దీనిలో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. దట్ ఈస్ ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ ద న్యూక్లియర్ రియాక్టర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ లేబుల్డ్ నీట్ డయాగ్రామ్. దీనిలో డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్. ఏం లేదు, బేసిక్ ఒక క్యూబికల్ స్ట్రక్చర్ ఉంటుంది. దట్ ఈస్ ఎక్స్టర్నల్ షీల్డ్. దాని లోపల న్యూక్లియర్ రియాక్టర్ ని చూపిస్తూ కూలెంట్ ఎక్కడ ఉంటుంది, కంట్రోలింగ్ రాడ్స్ ఎక్కడ ఉంటాయి, మాడ్యులేటర్ ఎలా సర్క్యులేట్ అవుతుంది, మనం కరస్పాండింగ్ ఫ్యూయల్ ని ఎక్కడ తీసుకోవాలి, దీన్ని కనుక ప్రాపర్లీ రిప్రజెంట్ చేసినట్టయితే మీకు న్యూక్లియర్ రియాక్టర్ యొక్క బేసిక్ కన్స్ట్రక్షన్ అయిపోతుంది. నా దీనిలో 1 by 1 వద్దాం. క్లియరా? ఫస్ట్ చూసుకోండి, దట్ ఈస్ న్యూక్లియర్ రియాక్టర్ యొక్క ప్రిన్సిపల్. ఏ ప్రిన్సిపల్ మీద బేస్ అయ్యి న్యూక్లియర్ రియాక్టర్ పనిచేస్తుంది? న్యూక్లియర్ రియాక్టర్ సింపుల్ కాన్సెప్ట్ మీద పనిచేస్తుంది. దట్ ఈస్ న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్స్. జనరల్లీ న్యూక్లియర్ రియాక్షన్స్ మనకి 2 types, న్యూక్లియర్ ఫిజన్, న్యూక్లియర్ ఫ్యూజన్. న్యూక్లియర్ ఫిజన్ అంటే ఒక లార్జర్ న్యూక్లియస్ స్మాలర్ న్యూక్లియస్ కింద బ్రేక్ అయితే దాన్ని న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్స్ అంటారు. చిన్నవి కలిసి పెద్ద న్యూక్లియస్ ని ఫామ్ చేసినట్టయితే న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారు. వేరాస్ రెండు స్మాలర్ హైడ్రోజన్ ఆటమ్స్ ని కంబైన్ చేసి కరస్పాండింగ్ హైడ్రోజన్ న్యూక్లియస్ ని, దట్ ఈస్ ఆటమ్ ని ఫామ్ చేస్తే అది న్యూక్లియర్ ఫ్యూజన్ దానిలో వస్తుంది. రెండిట్లోనూ దేనిలో అయినా కూడా ఇనార్మస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది, హీట్ ఎనర్జీ. ఈ హీట్ ఎనర్జీని మనం ఏం చేస్తామంటే డ్యూటీరియేటెడ్ వాటర్ ని సర్క్యులేట్ చేసి దాన్ని స్టీమ్ కింద కన్వర్ట్ చేస్తాం. ఈ స్టీమ్ అనేది కరస్పాండింగ్ డైనమో అంటే ఏంటంటే మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసే మెషిన్ అన్నమాట. ఈచ్ న్యూక్లియర్ రియాక్షన్ కొన్ని గిగా వాట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ సప్లై ని మనం చేయొచ్చు. ఓకేనా? ఇది బేసిక్ ప్రిన్సిపల్ అన్నమాట. సో న్యూక్లియర్ రియాక్టర్ న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్స్ అనే బేసిక్ ప్రిన్సిపల్ మీద ఆధారపడి పనిచేస్తుంది. అండ్ ఇది ఫాలో అయ్యే లా వచ్చేటప్పటికల్లా లా ఆఫ్ డిసింటిగ్రేషన్. దట్ ఈస్ రేడియో యాక్టివ్ సబ్స్టెన్సెస్ ఏవైనా కూడా అన్స్టేబుల్ నేచర్ వల్ల స్పాంటేనియస్లీ న్యూక్లియర్ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తాయి. నా దీంట్లో వచ్చేటప్పటికల్లా 4 పార్ట్స్ ఉంటాయి. మెయిన్ గా మనం ఫ్యూయల్ ఎవరు తీసుకుంటారు? దీనిలో రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ మనకి అవైలబుల్ ఉన్నవి యురేనియం 235, యురేనియం 233, పొలోనియం, ఇవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ప్లస్ దాంతో పాటు కూలెంట్స్, డైనమో, ఇవన్నీ కూడా దీని యొక్క బేసిక్ కన్స్ట్రక్షన్ లోకి వస్తాయి. క్లియరా? నా ఇలా న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్స్ అనే ప్రిన్సిపల్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుని దీని యొక్క కన్స్ట్రక్షన్ లో ఏ పార్ట్స్ ఉన్నాయి, వాటి యొక్క బేసిక్ వర్కింగ్ ఎలా ఉంటుంది, దీన్ని గనక ప్రాపర్లీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే మీకు 8 మార్క్స్ వచ్చేస్తాయి. దీనిలో మీకు అప్పుడప్పుడు కూడా 6 మార్క్స్ కి ఈ క్వశ్చన్ అడిగి 2 మార్క్స్ దానిలో వచ్చేటప్పటికి హాఫ్ లైఫ్ ని ఫైండ్ అవుట్ చేసే ప్రాబ్లం ఇస్తున్నాడు. హాఫ్ లైఫ్ ఫర్ ఎనీ రేడియో యాక్టివ్ మెటీరియల్ ఇస్ ఈక్వల్ టు T half is equal to 0.693 by lambda. దట్ ఈస్ ఇవి ఫస్ట్ ఆర్డర్ కైనెటిక్స్ ని ఫాలో అవుతాయి కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసుకుని హాఫ్ లైఫ్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి ఈ క్వశ్చన్ ఒక 2 మార్క్స్ దానికి. ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ వచ్చేటప్పటికల్లా వాట్ ఈస్ రేడియో యాక్టివిటీ? రేడియో యాక్టివిటీ అంటే ఏంటి? దట్ ఈస్ స్పాంటేనియస్ డిసింటిగ్రేషన్. దట్ ఈస్ బ్రేక్ డౌన్ ఆఫ్ ఏ హెవియర్ న్యూక్లియస్ ఇంటూ స్మాలర్ న్యూక్లియస్, దాన్ని రేడియో యాక్టివిటీ అంటాం. అండ్ ఇది ఏ లా మీద బేస్ అయి పనిచేస్తుంది? లా ఆఫ్ రేడియో యాక్టివిటీ. రేడియో యాక్టివిటీ లా ఏం చెప్తుంది? ద రేట్ ఆఫ్ డిసింటిగ్రేషన్, దట్ ఈస్ dN by n is always directly proportional to the number of radioactive సబ్స్టెన్సెస్ ప్రెసెంట్ ఎట్ దట్ టైం. ఓకేనా? అంటే ఎన్ని రేడియో యాక్టివ్ ఆటమ్స్ అయితే ఆ టైంలో ఉన్నాయో దానికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. దట్ ఈస్ -dN by n is directly proportional to n. ఓకేనా? ప్రపోర్షనాలిటీని మనం ఈజ్ ఈక్వల్ టు లో మార్చుకుంటాం, డిఫరెన్షియేట్ చేస్తాం. చేస్తే n is equal to n0 into e power minus lambda t అనే ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఇక్కడ దాకా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టయితే రేడియో యాక్టివిటీ ఏ లాని ఫాలో అవుతుంది, దాన్ని బేస్ చేసుకుని ఎక్స్ప్రెషన్ ని ప్రూవ్ చేయడం, ఇక్కడ దాకా కంప్లీట్ అయిపోతుంది. ఈ క్వశ్చన్ లో కూడా మీకు
అప్పుడప్పుడు n is equal to n naught into e power minus lambda t దానిలో t ని ఫైండ్ అవుట్ చేయమని గానీ లేదా n ని ఫైండ్ అవుట్ చేయమని గానీ ప్రాబ్లం ఇస్తున్నాడు. ఇది కూడా డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ ప్రాబ్లం. 6+2 8 మార్క్స్ అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకేనా? దీంతో పాటు ఇంకో 2 క్వశ్చన్స్ కూడా ఒకసారి రిఫర్ చేసుకోండి. మీకు 3 సెట్స్ ఆఫ్ పేపర్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ 2 సెట్స్ లో ఇవి ఇచ్చేసారంటే మూడో సెట్ లో వేరే క్వశ్చన్ అడగాలి. ఓకేనా? దాంట్లో బైండింగ్ ఎనర్జీ, నెక్స్ట్ బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్, మాస్ డిఫెక్ట్ అంటే ఏంటి, దీని మీద ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. రెండోది వచ్చేటప్పటికల్లా స్టెల్లార్ ఎనర్జీ అంటే ఏంటి అండ్ స్టెల్లార్ ఎనర్జీలో వచ్చే 2 సైకిల్స్ ని, కార్బన్ హైడ్రోజన్ సైకిల్ ని, హైడ్రోజన్ హైడ్రోజన్ సైకిల్ ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. ఇవి జాగ్రత్తగా కనుక చూసుకున్నట్టయితే ఈ చాప్టర్ నుంచి వచ్చే మీకు 8 మార్క్స్ క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి. రెండోది ఈజీలీ 8 మార్క్స్ ని గెయిన్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా మీకు 8 మార్క్స్ క్వశ్చన్ దానిలో చూసుకున్నట్టయితే, దట్ ఈస్ సెక్షన్ సి లో తీసుకున్నట్టయితే 3 క్వశ్చన్స్ ఇస్తాడు, 2 క్వశ్చన్స్ రాయాలి. దానిలో ఒక క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా వేవ్స్ నుంచి గానీ రే ఆప్టిక్స్ నుంచి గానీ అడిగే ఛాన్స్ ఉంటుంది. రెండోది కంపల్సరీలీ కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి అడుగుతాడు. మూడోది వచ్చేటప్పటికల్లా న్యూక్లియై చాప్టర్. వేవ్స్ నుంచి 5 క్వశ్చన్స్ చెప్పాను, 5 పర్ఫెక్ట్లీ ప్రాక్టీస్ చేసుకోండి. దానిలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెండోది రే ఆప్టిక్స్, 2 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ కరెంట్ ఎలక్ట్రిసిటీ, 2 క్వశ్చన్స్ యాక్చువల్లీ. ఒకటి వచ్చేటప్పటికల్లా కిర్చాఫ్స్ లాస్ అండ్ దాన్ని బేస్ చేసుకుని కరస్పాండింగ్లీ బిట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం. దెన్ కమ్స్ పొటెన్షియోమీటర్, దాని యొక్క ప్రిన్సిపల్ ఏంటి, వర్కింగ్ ఏంటి, కంపారిజన్ దానికి లేదా ఫైండ్ అవుట్ చేయడానికి ఎలా పనికి వస్తుంది, ఇక్కడతో అది అయిపోతుంది. నెక్స్ట్ ఈ చాప్టర్ వచ్చేటప్పటికల్లా న్యూక్లియై చాప్టర్ వచ్చేటప్పటికి ఒకటి వచ్చేటప్పటికి న్యూక్లియర్ రియాక్టర్ యొక్క కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్, మోస్ట్లీ 90% అదే క్వశ్చన్ అడుగుతున్నాడు. లేకపోతే కనుక రెండోది రేడియో యాక్టివిటీ అంటే ఏంటి, దాని యొక్క లాని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఎక్స్ప్రెషన్ ని ప్రూవ్ చేయడం. దీనిలో ఒక 2 మార్క్స్ క్వశ్చన్ హాఫ్ లైఫ్ మీద గానీ లేదా ఎక్స్ప్రెషన్ ఫర్ రేడియో యాక్టివ్ డిసింటిగ్రేషన్ n is equal to n naught into e power minus lambda t మీద గానీ అడుగుతున్నాడు. ఓకేనా? దీనిలో ఇంకో 2 క్వశ్చన్స్ చెప్పాను. ఒకవేళ థర్డ్ సెట్ లో కనుక అడిగినట్టయితే, ఒకటి మాస్ డిఫెక్ట్, బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియన్ ఇంక్లూడింగ్ ద ప్రాబ్లం. రెండోది వచ్చేటప్పటికల్లా స్టెల్లార్ ఎనర్జీ అంటే ఏంటి, దానికి ఉండే కరస్పాండింగ్ 2 సైకిల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇది ఓవరాల్ గా సెకండ్ ఇయర్ వాళ్ళకి 8 మార్క్స్ క్వశ్చన్స్ యొక్క ప్యాటర్న్. క్లియరా? దీనిలో ఏ క్వశ్చన్ అర్థం కాకపోయినా, లేదు మీరు చదివేటప్పుడు ఈ పర్టికులర్ కాన్సెప్ట్ మాకు అర్థం కావట్లేదు అనుకున్నా కూడా ఎటువంటి మొహమాటం లేకుండా అడగండి, వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంతో మీకు LAQs అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ సిరీస్ లో 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ కంప్లీట్ చేద్దాం. స్టిల్ ఇక్కడ దాకా మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. రెండోది ఈ ప్యాటర్న్, దట్ ఈస్ మీకు సపోర్ట్ చేయాలి అనే పర్పస్ తో ఏవైతే ఈ సిరీస్ ఆఫ్ క్లాసెస్, ఎందుకంటే నేను రిమైనింగ్ క్లాసెస్ చెప్తూ కూడా మీకు కూడా సపోర్ట్ అందించాలి అనే ఉద్దేశంతోనే ఈ క్లాసెస్ ని రికార్డ్ చేసి ఎడిట్ చేసి, దానికి టైం పడుతుంది కదా. ఓకేనా? మేము పెడుతున్న ఈ ఎఫర్ట్స్ మీకోసం, మేము స్పెండ్ చేస్తున్న ఈ టైం పర్పస్ఫుల్లీ మీ దాకా రీచ్ అయితే, మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ కంటెంట్ మీకు అందుతుంది. అండ్ వాట్ ఎవర్ ప్యాటర్న్ లో ఏ పద్ధతులు అయితే మీరు సపోర్ట్ చేయగలరో, దట్ ఈస్ దీన్ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం, లేదు సో సార్ ఉన్నారు ఆయన దగ్గర నుంచి క్లాసెస్ ఈ విధంగా ఉంటాయి చెప్పొచ్చు అనుకుంటే కనుక సజెస్ట్ చేయండి. మీ సపోర్ట్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం.